ఓం నమో వెంకటేశాయ. మనం మొన్నటి వీడియోలో మంచి ఫ్రెండ్ ఎలా ఉంటే బాగుంటుంది అని మనం ఒక స్టోరీ ద్వారా తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మనము బాధ్యత కలిగిన పిల్లలు, బాధ్యత లేని పిల్లలు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాము. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో స్వేచ్ఛగా అడిగిందంటూ ఇస్తూ వాళ్ళు ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నారో ఏమో తెలియదు, శ్రమను మాత్రం చూపించకుండా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ మా పిల్లలు సంతోషంగా ఉండాలి, మేము కష్టపడ్డాము, మా పిల్లలు కూడా అలా కష్టపడకూడదు, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలని చెప్పి చాలామంది పేరెంట్స్ ఆలోచన ఇది. సో చాలా బాగుంది ఆలోచన. కానీ ఆ సంతోషం అనేది ఎలా ఉంటుందో ఒక తల్లి ఆవేదనలో నేను విన్నాను, ప్రాక్టికల్గా చూసాను కూడా. నా కళ్ళలో నీళ్ళు అలాగే వచ్చేసాయి. ఒకసారి మనము ఆ స్టోరీకి వెళ్ళిపోదాం. రియల్గా జరిగిన ఒక సంఘటన, ఒక తల్లి ఆవేదన. ఒక తల్లికి 3 ఆడపిల్లలు. వాళ్ళని తండ్రి లోటు లేకుండా ఎంతో గారాబంగా పెంచుతూ వాళ్ళు అడిగిందంతా ఇస్తూ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంది. తను ఏం వర్క్ చేస్తుందో కూడా పాపం పిల్లలకి తెలియదు. సరే ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు అనుకోకుండా 3 పిల్లల్ని తను చేసే పని దగ్గరికి తీసుకెళ్ళిందనమాట. తీసుకొని వెళ్ళడంతో పిల్లలు కొద్దిసేపు అలా ఆడుకొని తల్లి దగ్గర ఉండి తర్వాత ఫోన్ తీసుకొని చూస్తూ ఉన్నారు. ఈ మధ్య మనము ఎక్కువగా సోషల్ మీడియాకి బాగా అడాప్ట్ అయిపోయినాం కదా పిల్లలు. సో అందుకనేసి వాళ్ళు మొబైల్ చూసుకుంటూ పక్కన కూర్చునేస్తున్నారు. అంతలోపల చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, బయటికి రోడ్డు పైన వ్యాపారం చేసే వాళ్ళకి. అలాంటి సందర్భంలో ఈవిడికి ఒక సమస్య ఎదురయ్యింది. సమయానికి పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకోకూడదని చెప్పి తీసేయమని చెప్పి ఆవిడని అడిగారు. లేదు సార్, మేము రెగ్యులర్గా ఇక్కడే వర్క్ చేస్తున్నాం అది ఇది చెప్పడంతో వాళ్ళు మాట పెరిగి కొద్దిగా మాటల యుద్ధం అనేది జరిగింది అక్కడ. సో వెంటనే ఆవిడ పైన కోప్పడి వెంటనే ఇక్కడి నుండి ఖాళీ చేయాలని చెప్పి బెదిరించి ఆవిడ ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దాన్ని తీయేసుకున్నారు వాళ్ళు. ఆవిడ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి బాధపడుతూ ఉంది. లేదు సార్, నేను వెళ్ళిపోతాను, ఇంకోసారి చేయను అని చెప్పి ప్రాధేయపడుతుంది. కానీ ఈ పిల్లలు ఉన్నారు చూడండి, 3 ఆడపిల్లలు, మరీ చిన్న పిల్లలేం కాదు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. తను ఇబ్బంది పడుతున్నా కూడా చూస్తూ సెల్ ఫోన్లో టిక్ టాక్ చూస్తూ కూర్చున్నారు. అప్పుడు ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. తర్వాత తనే పోలీస్ వాళ్ళతో కన్విన్స్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నారు. తను కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదంటే మన కళ్ళ ముందు, మన పిల్లల కళ్ళ ముందే నేను ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా చూస్తూ వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చున్నారే, ఇదేనా నేను వాళ్ళు పెంచడము అని చెప్పి ఒకే ఆవేదనకు గురయ్యారు. ఒకటి, వాళ్ళు తెలివైన పిల్లలు, బాగా చదువుకున్నవారు, వాళ్ళు వెళ్ళి సారీ చెప్పి సరే మిస్టేక్ అయింది, మేము మా అమ్మతో మాట్లాడతామని చెప్పి కన్విన్స్ చేస్తుండొచ్చు. కానీ ఎందుకు చేయలేదు వాళ్ళు? మెచ్యూరిటీ నాలెడ్జ్ ఉండి కూడా వాళ్ళకి ఆ పని ఎందుకు చేయలేకపోయారు? సో ఎందుకంటే అతి గారాబం, బాధ్యత లేదు. ఏముంది, మన అమ్మ మనకి అన్నీ ఇస్తుంది, అన్నీ మనం అడిగినప్పుడల్లా ఏం కావాలో చేస్తున్నారు, ఇంకా మనకు అంతకంటే ఏం అవసరం ఉంటుంది? సో వాళ్ళు బాధ్యత లేని పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. సో ఎందుకు చెప్తున్నానంటే పిల్లల్ని ప్రేమగా చూడడం తప్పు కాదు, బాధ్యతను కూడా ఇవ్వాలి వాళ్ళకి. బాధ్యతతో పాటు వాళ్ళు విలువలతో కూడినది నేర్పించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.